ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో ఫైల్స్ మాయం కలకలం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి వాటాలు తీసుకుని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఏసీబీ విచారణ సందర్భంగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకుని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు. తాజాగా ఏసీబీ విచారణ సందర్భంగా ఆ ఫైళ్లు కనిపించడం లేదన్న విషయం వెలుగు చూసింది. దీని వెనుక గనుల శాఖలో తిష్టవేసిన తిమింగలం పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. లేటరైట్, గ్రానైట్, సిలికా, క్వార్జ్ మైనింగ్ చేసే కంపెనీలు జగన్ ప్రభుత్వంలోని ఓ మంత్రికి వ్యాపారంలో వాటాలిచ్చాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీల మైనింగ్ లీజుల కాలపరిమితిని పొడిగించగా మరికొన్నింటి లీజులను రెన్యువల్ చేశారు. వాటికి సంబంధించిన 25 ఫైళ్లను గనుల తిమింగలం మాయం చేసినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక వెళ్లింది. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ వ్యవహారాల్లో అనేక చీకటి కోణాలు చోటు చేసుకున్నాయి. నాటి జగన్ ప్రభుత్వంలోని సదరు మంత్రి లీజుదారులు, వ్యాపారులను నయానో భయానో దారికి తెచ్చుకున్నారు. కీలకమైన గనుల్లో వాటాలు దక్కించుకున్నారు. ఇందుకు ఆయన పేషీలోని ఓఎస్డీ శశి అనే ప్రైవేటు వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆ మంత్రి కోసం గనుల శాఖ కీలక అధికారి మంత్రాంగం నడిపారు. లీజుదారుల ఫైళ్లను వెంటనే ఆమోదించకపోవడం, ఫైళ్లలో తప్పులు చూపిస్తూ కొరీలు వేసి పెండింగ్లో పెట్టడం, ఆఫీసుకు పిలిపించుకుని సెటిల్ చేయడం వంటివి చేశారు. నాడు సదరు మంత్రి కేంద్రంగా జరిగిన అక్రమాల్లో తెర వెనుక పాత్ర ఈ తిమింగలానిదే. గనుల వెంకటరెడ్డి పలు కారణాలతో 2023-24లో ఎక్కువ రోజులు సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో ఆ మంత్రి స్పీడ్ పెంచి గనుల వాటాల దందా నడిపించారు. ఇందుకు ఈ అధికారి పూర్తి స్థాయిలో సహకరించారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో 8 గ్రానైట్, లేటరైట్ లీజుదారులను పిలిపించి సదరు అధికారి పంచాయతీ నిర్వహించి మంత్రికి వాటాలివ్వాలని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. లేని పక్షంలో లీజుల కాలపరిమితిని పొడిగించారని, మరో సంస్థకు కేటాయించాల్సి ఉంటుందని బెదిరించారు. అంతేకాకుండా మైనింగ్లతో అక్రమాలు జరిగాయని గనుల శాఖ విజిలెన్స్ విభాగంతో తనిఖీలు నిర్వహించి 10 నుంచి 40 రెట్లు పెనాల్టీ వేస్తామని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో భయపడిన లీజుదారులు తమ కంపెనీల్లో వాటాలిస్తామని లిఖితపూర్వక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత కంపెనీల యాజమాన్యంలో మార్పులు చేసినట్లు రికార్డులు సృష్టించి మైనింగ్ చేపట్టారు. అలా మంత్రి రూపాయి పెట్టుబడి లేకుండానే వాటాలు దక్కించుకున్నారు. ఇందుకుగాను సదరు అధికారికి భారీ ప్రతిఫలమే దక్కింది. నెల్లూరు జిల్లాలోనూ ఓ కాంట్రాక్టర్ను ఆ అధికారి బెదిరింపులకు గురిచేశారు. తనిఖీలు చేయించి 120 కోట్ల పెనాల్టీ వేయించారు. విశాఖలో కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారిని ఇదే విధంగా బెదిరించారు. తనిఖీలు చేయించి 150 కోట్ల పెనాల్టీ వేయించారు. గనుల శాఖ తిమింగలం చేసిన అరాచకాలు, అక్రమాలపై నవంబర్లో మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి గనుల శాఖలో అక్రమాలపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం. గనుల ఘనుడు వెంకటరెడ్డి కేసును విచారిస్తున్న ఏసీబీ అధికారుల దృష్టికి గ్రానైట్, లేటరైట్, సిలికా, క్వార్జ్ తదితర గనుల లీజుల పర్మిట్ల పొడిగింపు, రెన్యువల్ ఫైళ్లు తమకు రాలేదని గుర్తించింది. సంబంధిత ఫైళ్లు గల్లంతయ్యాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఏసీబీకి, ప్రభుత్వ పెద్దలకు గనుల అధికారులు ఈ విషయాన్ని మౌఖికంగా నివేదించినట్లు తెలిసింది. మైనింగ్ లీజుదారుల నుంచి బలవంతంగా వాటాలు దక్కించుకున్న కేసులకు సంబంధించి 25 ఫైళ్లను ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కౌంటింగ్కు ముందు గనుల శాఖలో అనేక ఫైళ్లను మాయం చేశారు. అందులో లీజు పర్మిట్ల పొడిగింపు, రెన్యువల్స్ ఫైళ్లే ఎక్కువగా ఉన్నాయి. కొన్నింటిని గంపగుత్తగా పోగేసి తగులుబెట్టారు.